మళ్లీ 125 కోట్ల ప్రజలకు ఆశల పల్లకీలు మొదలయ్యాయి. అయితే ఈసారి కూడా ప్రజల ఆశలు అడియాసలయ్యేలాగానే ఉన్నాయి. ఎప్పట్లాగే ఈసారి కూడా పార్లమెంట్ సమావేశాల సభా సమయం వృధా అయిపోనుందా అంటే అవుననే సమాధానం చెప్పాల్సి వస్తోంది. గత సమావేశాలు ఈసారి సమావేశాల ప్రారంభం అన్ని చూసిన సగటు భారతీయుడికి వస్తున్న అనుమానం ఇదే. కాలు తొక్కిన రోజై కాపురం చేసే కళ తెలిసిపోతుందన్నట్లు ఈసారి కూడా ఆర్భాటంగా ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు ఎలా సాగనున్నాయో ఎలా ముగియనున్నాయో ముందే అర్థమైపోయింది. ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సంప్రదాయబద్ధంగా గుర్రబగ్గీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్లమెంట్ భవనానికి విచ్చేశారు. పార్లమెంట్ వద్ద ఆయనకు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మోడీ, స్పీకర్ సుమిత్రా మహాజన్ స్వాగతం పలికి సభకు ఆహ్వానించారు. మహామహిం రాష్ట్రపతి జీ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో ప్రసంగించిన రాష్ట్రపతి గత 20 నెలల్లో జరిగిన అభివృద్ధి, ఇతర కార్యకలాపాల గురించి ప్రస్తావించారు. కేంద్రం అట్టహాసంగా ప్రారంభించిన స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ల ప్రోత్సాహం, ముద్రా బ్యాంక్ వంటి వాటిని అభివృద్ధి కారకాలుగా చెప్పుకొచ్చిన ప్రణబ్ దేశ ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పులు అభినందనీయమని కొనియాడారు. మేకింగ్ ఇండియా, వన్ ఫుడ్ జోన్, వన్ కంట్రీ, వన్ మార్కెట్. This will immensely benefit our farmers in getting fair and remunerative prices. We are driving job creation through an integrated set of initiatives, including Make in India, Startup India, Mudra, Skill India, etc. My government aims to create a Shikshit, Swasth and Swachh Bharat, an educated, healthy and clean India, in a reflection of how the spirit of Swachh Bharat has manifested in our primary schools. Over 4,17,000 functional toilets for girls and boys have been constructed. ఇక్కడ వరకు అంతా సజావుగానే సాగింది. కానీ ఆ తర్వాత సభ ఎలా జరగనుందో, ముందు ముందు ఎలాంటి చర్చలు జరగనున్నాయో ముందే అర్థమైపోయింది. ఈసారి పార్లమెంట్ సమావేశాలు కూడా వృధాగానే ముగిసిపోతాయా అన్న అనుమానాలు కలగడం కాదు, ఈసారి ఇంతే, సభా సమయం అంతే అన్న విషయం ఈజీగా అర్థమైపోయింది. ఎందుకంటే సభా సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరుతూ సోమవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలోనే అసలు సీన్ అర్థమైంది. First part, 15 days in the second part. We have to be judicious in allotting time. I requested the Business Advisory Committees of both the houses to decide on priority. What are the bills to be taken up on priority? What are the issues to be taken up? हाउस में किस हद तक सरकार से इसको कोऑपरेशन मिलता है मुझे देखना है. इसीलिए जो कुछ भी उन्होंने मुद्दे आपके सामने रखे हैं, ये मुद्दे उन्होंने हमने मिलके जॉइंटली रखे हैं और सारी अपोजिशन पार्टी के नेता लोग भी अपने विचार रखे हैं. 2016లో మొదటి పార్లమెంట్ సమావేశాలు ఇవి.
ఫిబ్రవరిలో ప్రతిసారి జరిగే బడ్జెట్ సమావేశాలు అత్యంత కీలకమైనవి. అయినా సరే ఈసారి కూడా పాత సీన్లే రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం స్పీకర్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలోనే ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అధికార పక్షం సభను స్తంభింపచేసేలా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. మొత్తంగా విషయం చూస్తే ఏదో మొక్కుబడిగా సభ నిర్వహించాలని చూస్తున్నారు తప్ప సజావుగా సభను కొనసాగేలా చూసే ఆలోచన ప్రభుత్వానికి ఏ కోసైనా లేదంటూ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. आज ये नेशनलिज्म कौन नेशनलिस्ट है और कौन नहीं है, ये विपक्ष को आज रूलिंग पार्टी दिखाएगी, ये कांग्रेस पार्टी को दिखाएगी, जिसकी 4 जनरेशनें, 5 जनरेशनें, 6 जनरेशनें ब्रिटिशर्स के से लड़ने में मर गई, खत्म हो गई, हजारों लाखों की, और आज वो पार्टियां हमको नेशनलिज्म दिखाएंगी जो ब्रिटिशर्स के साथ थी। ये अच्छा है? घर वाला बाहर गया और ऊंट अंदर आ गया, और वो हमें बता रहा है कि घर कैसा होना चाहिए. సాధారణంగా బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున రాష్ట్రపతి ప్రసంగం తరువాత సభ మన్నాడుకు వాయిదా పడుతుంది. ఈసారి కూడా 23న ప్రారంభమైన సమావేశాల్లో రైల్వే సాధారణ బడ్జెట్లు ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 25న రైల్వే బడ్జెట్, 29న సాధారణ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇక ఈ విడత ముగిసిన తరువాత ఏప్రిల్ 25 నుంచి మే 13 వరకు రెండో విడత సమావేశాలు జరగనున్నాయి. ఇన్నేసి రోజులు సమావేశాలు జరిగినా వాటి నుంచి ప్రజలకు మాత్రం ఏం ఒరిగే అవకాశాలు రవ్వంత కూడా కనిపించడం లేదు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే ఈసారి కూడా సభా సమావేశాలు ఆవేశకావేశాల మధ్య ముగిసిపోయేలా ఉన్నాయి. గత 4 సెషన్ల నుంచి జీఎస్టీ బిల్లును ఎలాగైనా నెగ్గించుకోవాలని కేంద్రం పట్టుదలతో ఉంది. అయితే గతంలో కూడా ఈ బిల్లుకు విపక్షాలు అడ్డుపడుతూ వచ్చాయి. ఈసారైనా బిల్లు ప్రవేశపెట్టడానికి విపక్షాలు అడ్డు తగలకుండా ఉండేందుకు పాలకవర్గం కీలకంగా సమావేశమైంది. అయితే దీనికన్నా ముందే విపక్షం కూడా 10 జన్పథ్లో సమావేశమైంది. కాంగ్రెస్ సీనియర్లతో పాటు రాహుల్, సోనియా పాల్గొన్న ఈ భేటీలో సభలో అనుసరించాల్సిన వ్యూహం మీద చర్చించారు. ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే అంశాలన్నింటినీ పోగు చేసుకున్న కాంగ్రెస్ నేతలు ఏ అంశాల మీద ఎలా ముందుకు వెళ్లాలో వ్యూహరచన చేసేసుకున్నారు. ఇక పాలకపక్షం కూడా అదే స్థాయిలో సమావేశాలను సజావుగా జరిపించేందుకు అనుసరించిన వ్యూహాలపై కసరత్తులు చేసింది. అయితే గత సమావేశాలను చూసిన ఎవరికైనా ఈ సమావేశాలు కూడా అదే రూట్లో వృధా పోతాయన్న అనుమానాలే కలుగుతున్నాయి. ఎందుకంటే గత సమావేశాలకు ముందు ప్రభుత్వానికి విపక్షానికి మధ్య విభేదాలేమీ లేవు. కానీ ఇప్పుడు దేశంలో ఉన్న అన్ని సమస్యలు పాలక ప్రతిపక్షాల మధ్య అగ్గిరాజేస్తున్నాయి. జేఎన్యూ వివాదం, రోహిత్ వేముల ఆత్మహత్య, పఠాన్కోట్ దాడి, ఇలా చాలా అంశాలపై రెండు పక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో చిన్న చితక విభేదాలకే ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలని తీవ్రంగా ప్రయత్నించిన విపక్షాలు ఇప్పుడు అంతకు 10 రెట్లు సభలో రాద్ధాంతం చేసి మోడీ సర్కారును ఎదుర్కోవాలని చూస్తున్నాయి. ఈ పరిస్థితులన్నీ విశ్లేషించుకుంటే బడ్జెట్ సమావేశాలు కూడా గాల్లో కలిసిపోతాయన్న అనుమానాలు కలుగుతున్నాయి. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్.